కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు సార్ ఇస్తా గౌరవ సభ్యులు అవకాశం ఇస్తా సార్ మీరు నాకు అవకాశం ఇచ్చిన వారి తర్వాత క్లారిఫై సార్ గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోయి సంవత్సరం అయిందో లేదో ఒక కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చిండ్రు సభకు ఆ విధంగా మాట్లాడడం చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉన్నది వాళ్ళే. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తో గౌరవ మంత్రి అందరికీ తెలుసు. ఆయన పట్టుకుని చిలక పలుకులు అంటున్నారు. ఎవరు మాట్లాడిన చిలక పలుకులు? ఎవరు మీ మేనిఫెస్టో 2014 ఏం చెప్పిండ్రు? దళిత ముఖ్యమంత్రి చేయకుంటే ఏం చేసుకుంటా అన్నారు మీరు? అవి చిలక పలుకులు మా శ్రీధర్ బాబు కాదు. అందుకని అధ్యక్ష నేను సబ్జెక్ట్లో పోతున్నా ఇంతమంది ఏంటంటే చిలక పలుకులన్నీ తప్పు. కన్సర్న్ మినిస్టర్ గారిని ఆ విధంగా సంబోధించడం, ఆ చిలక పలుకు ఏదో చెప్పగలుగుతుంటే నేను గంట చెప్తాను. నేను ఒకటి సార్ 2 విషయాలు. మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఎందుకంటే మా సభ్యులు నేను డిమాండ్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. ఏదో మొత్తం 10 ఏళ్ళ బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతుంది. నాకు ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్ గ్రౌండ్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళలో చేసినది మేము ఒక 15 నెలలు చేసి చూపించినాం, అది శాంక్షన్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి. రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. మా జవహర్లాల్ నెహ్రూ గారు అనేవారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నారాయణ సార్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట. బాగ్రా నగర్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం కానివ్వండి, అటు సాగర్ కానివ్వండి, ఏ డ్యాములు కట్టినా ఏది వేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముందు సూచన విషయం. అలాగే ఆనకట్టలే కాదు రోడ్లు కూడా దేవాలయం లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆగకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేసి మన ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టుబడి అధ్యక్ష 1 రూపాయి పెడితే తిరిగి మనకు 3